admission process in abroad. Hi, hello, namaste andarki. This is the second video of MBBS in abroad. ఈ వీడియోలో మనం అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అబ్రాడ్లో అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే నీట్ అయితే క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ మనకి 12th క్లాస్లో అయితే మనకి 50% అనేది మార్క్స్ అయితే రావాలి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీలో. నెక్స్ట్ వచ్చేసి మన యూనివర్సిటీని కంట్రీని సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళకి మన అడ్మిషన్ అయితే అప్లై చేయాలి. అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే మనకు ఉండాలి. అండ్ మనకి రీసెంట్గా జరిగిన నీట్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఉంది కంపారిజన్ టు ద ముందు పెట్టిన పేపర్ కన్నా. సో జనరల్ కేటగిరీ అయితే 146 అబోవ్ అయితే రావాలి. అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 40%, వాళ్ళకి 128 అబోవ్ అయితే రావాలి. సో వీళ్ళందరూ అబ్రాడ్ ఎంబీబీఎస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నేనైతే రష్యాలో చదువుతున్నాను, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్. సో ఇక్కడ కూడా ప్రాసెస్ అంతే సేమ్. వీళ్ళు కూడా ఆ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. మనం అవి ప్రొవైడ్ చేస్తే మనం ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని సో మనం ఫీజు చూసుకుని అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రష్యాలో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ వ్యాలిడ్ అవుతుందా ఇండియాలో అనేది ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు అయితే నేను షేర్ చేస్తాను. సో తెలుసు కదా, మీకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుద్దో వాళ్ళకి షేర్ చేయండి. ఉంటా మరి ఈ వీడియోలో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్, బాయ్ బాయ్.